హరే కృష్ణ అండి, పద్మావతి కిచెన్కి వెల్కమ్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ మీకు చూపిస్తాం. అంటే రసగుల్లా. ఈ రసగుల్లాకి మేమేమొచ్చి 1.5 లీటర్ ఆవు పాలు తీసుకున్నాము. ఆవు పాలతో అయితే మీకు రసగుల్లా చాలా సాఫ్ట్గా వస్తాయి. అయితే ఇవి పాలు బాగా అంటే పొంగిన తర్వాత ఇందులోని వెనిగర్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ వేసి విరగొట్టచ్చు. అయితే మేమైతే ఇక్కడ వెనిగర్ 2 స్పూన్స్ వేస్తున్నామండి. ఈ పెద్ద చెంచాతోటి నీళ్ళలో కలుపుకోవాలి. ఇవి మూడు చెంచాలు వేసాము. వేసి బాగా కలిపేసుకొని పొయ్యి వెలిగించుకోవాలండి. మళ్ళీ అంటే పొంగినా సరే కొంచెం వేడి మీద విరుగుతాయి. సిమ్లో పెట్టుకొని ఈ 3 చెంచాలు వెనిగర్ వాటర్లో కలిపినవి ఇందులో వేసేయాలి. ఇందులో వేసి కలపగానే విరిగిపోతాయండి. ఇవ్వకండి వేసిన కానీ మరొక చెంచా 1.5 స్పూన్ మళ్ళీ వేసాం. కొంచెం పాలు విరగలేదని ఇది హైలో పెట్టి పాలు ఉడుకుతున్నప్పుడు చేయగానే చూసారా ఇలాగ ముక్క అలాగ ఇది అయిపోతుంది. ఇది వాటరీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆపేసి మనం వడకట్టుకోవాలి. ఈ జాలి మీద ఒక రుమాలు, కొత్త రుమాలు ఏదైనా ఉంటే తడిపేసి దీని మీద వేసేసుకున్నారంటే అది మరి జారకుండా ఇందులోని అది అంటే పట్టి ఉంచుతుందండి. ఇది ఒక టిప్ అది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు పాలు వెచ్చి పెట్టుకున్నాం కదా, విరిగి కొట్టాం కదా, వీటిని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ వడకట్టేసిన తర్వాత దీనిలోని మళ్ళీ మంచినీళ్ళతోటి కొంచెం కడగాలండి. కడిగితే ఈ వెనిగర్ వాసన గట్ట పోతుంది. ఇప్పుడు ఈ కొసలు ఇలా పట్టేసుకొని నీళ్ళు వేసాం కాబట్టి చల్లారిపోతుందండి. ఇది కొంచెం ఇలా దీన్ని క్రష్ చేసిస్తే ఇది కొంచెం వేడిగా ఉంటే కొంచెం చల్లబడుతుంది. దాని మీద వేసుకున్నారంటే మీకు క్రష్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇదే గిన్నెలోనే ఒకసారి కడిగేసుకున్నాక ఇది రైస్ కుక్కర్ దొరకదు, మెజర్మెంట్ ఇదండి. ఇది దీంతో ఇలాగా 3 వేసుకోవాలండి. ఇలా 3 వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఇది అంటే పొయ్యి మీద పెట్టుకొని సిరప్ తయారు చేసుకోవాలి. ఈ సిరప్ తయారు చేసుకున్నప్పుడు కొంచెం ఇందులో నిమ్మరసం కూడా వేస్తే మీకు సిరప్ ఏంటంటే క్రిస్టలైజ్ అవ్వదు. ఇది మాత్రం చాలు. ఇది పొయ్యి మీద పెట్టి పాకం కొంచెం అది కరిగిపోతే చాలు, అంతకంటే పాకం రావాలని ఏం అక్కర్లేదు. పొయ్యి మీద పెట్టి కొంచెం పంచదార కరిగే వరకు పెడతాం. అది అలాగా అరిచేయి పట్టి దాంతో బాగా పేడించానండి. అది ఎంత బాగా పేడిస్తే మీకు అంత బాగా సాఫ్ట్నెస్ వస్తుంది. ఇదిలా పేడించిన తర్వాత ఇందులోని మాయిశ్చర్ గట్ట లేకుండా ఇది 1 స్పూన్ అండి కార్న్ఫ్లోర్ వేస్తారు. అది కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మీకు ఏంటంటే ఉండ అనేది మీకు గట్టిగా ఉండి మీరు సిరప్లో వేయగానే అది విడిపోకుండా ఉంటుంది. అది టిప్. ఇలా కలుపుకొని అవి చిన్న చిన్న బాల్స్ చేయాలి. అవి అందులో కుక్ అయ్యి అవి పెద్ద పెద్ద అవుతాయి, సోలెన్ అవుతాయి. అవి చేసేటప్పుడు ఎక్కడ క్రాక్స్ రాకుండా చేసుకోవాలండి. ఆ పేడించడంలోనే మన తనకి రసగుల్లా తనకి పనితనం అంతా తెలుస్తుందండి. ఇది మాత్రం సైజు చేసుకోవాలండి. ఇలాగా అన్నీ ఈక్వల్గా వస్తాయి, సిమెట్రికల్గా. ఇవి బాల్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఇలాగ కరిగే వరకునే ఒక చిన్న ఉడికొచ్చే వరకు ఉంచారండి. ఇందులో ఇలాచీ పొడి వేయాలి.
1.5 లీటర్కి ఇది ఉడికి పట్టేసండి. ఇక మనకి లీటర్న్నర పాలు ఆవు పాలకి మీకు 21 అయ్యాయండి చిన్న చిన్న సైజులోని. మీకు అంటే తీసిన పాలు కానీ తెచ్చుకున్నారంటే మీకు ఇంకా పన్నీర్ ఎక్కువ వస్తుంది. ఇవి ఉడికిన వాటిలో మనం ఒక్కొక్కటి వేయాలి. వేసేటప్పుడు అది విడిపోయిందో లేదో చూసుకోండి. ఒక విడలేదంటే మనం చేసింది కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో వేస్తే కుక్ అవుతాయి, అవి పెద్ద పెద్ద అవుతాయండి. ఇలాగా ఇవి వేసిన తర్వాత ఇవి ఈ షుగర్ సిరప్లో మీకు కనీసం ఒక 15 నిమిషాలు మీకు కుక్ అవ్వాలండి. ఇంకోటండి ఈ విధంగా కుక్ అయిపోయి అంటే మీకు టైం 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. ఈ రసగుల్లాలు అంటే ఉడకడానికే మేము టైం తీసుకుంటుంది తప్ప మిగతా ప్రాసెస్ అంతా ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక బౌల్లో తీసుకుంటే రెడీ అండి గుమగుమలాడు. ఇది కూడా బౌల్లో తీసాం గుమగుమలాడుతూ మీకు రసగుల్లాలు వేడివేడిగా రెడీ అండి. ఇవి చూసారా ఎక్కడ కూడా అంత పిసరి పగలలేదు, అంత చక్కగా అందులో కుక్ అయ్యాయి. అది మీరు టిప్పు పాటించారంటే మీరు కూడా చేయొచ్చండి. మీరందరూ కూడా తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండి. హరే కృష్ణ.